హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన ఒరిజినల్ వేట మన సబ్స్క్రైబరు హైదరాబాద్ నుంచి వచ్చాడు. నిన్నైతే రావడం జరిగింది ఒరిజినల్ వేటకి. చూడండి, ఈ ప్రాంతం మీకు తెలిసే ఉంటుంది. కోలూరు వెంకటాయపాలెం అడవులని చెప్పాడు అతను. ఇది ఏ ఏరియో ఏందనేది కూడా నాకైతే భవిష్యత్తు తెలీదు. అతను పెట్టాడు చూపెట్టేదానికి. ఓకే బ్రదర్, అయితే ముందు ఉంది వీడియో చూడండి. దుమ్ము లేచిపోతుంది, మామూలుగా లేవు రాళ్ళు. ఆ రాళ్ళన్నీ వాళ్ళు ఏరారు. అక్కడ డైమండ్ దొరికిందంట. వాళ్ళ మాటలే మీరు వినండి, నా మాటలు అయితే వద్దులే. వాళ్ళ మాటలే వాళ్ళే మాట్లాడుకుంటా ఉండరు. వాళ్ళు తెలియకుండానే వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నాకైతే వీడియో పెట్టడం జరిగింది. చిన్న చిన్న ముక్కలు అయ్యి ఆ ముక్కలన్నీ జాయింట్ చేసి నేను పెట్టడం జరిగింది. చూడండి, కోలూరు వెంకటాయపాలెం అడవులంట. ఇవి అయితే నాకు తెలియదు వాస్తవంగా, కానీ వాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను. మీకు తిరిగి ఉంటారు కాబట్టి మీకు భవిష్యత్తు తెలుసు. తెలియకుండా అయితే ఏముండదు, మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చూడండి ప్రాంతం. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? మరిన్ని మంచి మంచి వీడియోల కొరకైతే మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఎప్పటికీ ఎదురు చూడండి. మంచి మంచి వీడియోస్ నేను ఇస్తా. ఓకేనా? చాలా అద్భుతమైన వీడియోస్ ఇస్తా. ఎక్కడెక్కడైనా ప్రదేశాలన్నీ, ఏ ఏరియాలో ఏ రాళ్ళు ఎలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ప్రాంతం ఎలా ఉంది, మొత్తం తెలియజేస్తానమాట. ఒకటి, దయచేసి మీరు లాస్ట్ వరకు చూడండి వీడియో. వాళ్ళ మాటలే మీరు వినండి. కానీ ఒకటి ప్లీజ్, దయచేసి లైక్ చేయండి అబ్బా, పోయేది ఏం లేదు. లైక్ వేయండి, ఒక లైక్ వేయండి అబ్బా. ఏముందాడా, మీ అమూల్యమైన ఏలు ముద్ర, ఒక ముద్ర అట్టేయండి లైక్ మీద. అట్లా నొక్కారనుకో ఇంకా 10 మందికి రీచ్ అవ్వద్ది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, ఈ వీడియో చూస్తారు. అక్కడ ఏదైనా దొరికే అవకాశం ఉంటే వెళ్తారు. వాళ్ళు మాట్లాడాలని మీరు వినండి. ఓకేనా? ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోలో వస్తాం మీ ముందుకి. అప్పరావుకి రాయబడింది, ఫోటో పెడుతున్నాము. ఎర్రకొండ ఇంకా పోయలే, సాయంత్రం పోయేది. ఇప్పుడు శివస్వామి ఉన్నాడు, అడగకూడదు. మాట్లాడు. ఏమో ఉంది, ఒక ఏమో రాయబడింది. పడ్డది రాయ మాట్లాడాక రాయబడ్డదయ్యా. ఆంజనేయులు. హలో ఆంజనేయులు, అప్పలరాజు పడ్డది. హలో హలో, గొంతులో ఒక మారి ఉంది. పదం పోయి ఒక ఆవు చూసాము. క్యాన్సర్ అన్నం తిను, కొంచెం అన్నం నేను పోయాడు తిను. పల్లెంలో పెట్టా. వాళ్ళు వజ్రం దొరికింది, వెళ్ళిపోయారు. పోదాం పదండి. ఈరోజు చేపలు పట్టుకుని వండుకుని వచ్చేద్దామట. పప్పు చేస్తారా? పప్పు చేస్తాం. కాడ పప్పు గుర్తున్నది, ఆడబోతే పప్పు గుర్తు దొరకదు. రోజు వెళ్దాం పదండి, చేపలు పడతాం. పెద్దవాళ్ళు చిక్కు తీసాడు మా వాడు. 4:40కి వెళ్ళిపోయారు. రాయబడ్డది దొరికిందా? ఇక్కడేనా పైన అంట, పైన పోయి అది చిన్న లేదు, అట్టాడితే కొంచెం పెద్ద రాయాలి. 10 క్యారెట్లు. 10 క్యారెట్లు వద్దంటుంది అది. కానీ ఓకే, 10 క్యారెట్లు. 2 కోట్ల రూపాయలు. ఇది కూడా అదే అంటున్నాడు అన్నయ్య. అది కూడా అది సేమ్ ఉంది, కాబట్టి ఇది క్రాస్ అయింది. అది కరెక్ట్గా ఉంది. కోణాలు ఒక క్రాస్ అయింది కోణాలు. అవును, పక్కకు వచ్చింది. వాదాం పదని మిషన్లో పెడితే తెచ్చిపోతుంది. ఈ మిషన్లు కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చీపి ఉన్నా. అవును, నాకు అందుకని దాన్ని సంచిలో పెట్టేసాను స్విచ్లో. పొద్దుపోతే వండుకో.
ఇప్పుడు ఆ హైదరాబాద్ ఆయన నెంబర్ ఇక్కడికి వచ్చి ఈ అడవులలో తిరిగిన ఆయన నెంబర్ అయితే నేను లాస్ట్లో నెంబర్ పెడతాను. ఆ నెంబర్ బట్టి మీరు కాల్ చేసి అతనితో మీరు మాట్లాడి అదే ప్రాంతం అని తెలుసుకోండి. ఓకేనా? అది విషయము. ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఫాలోఅప్ చేయండి. అక్కడ ఎలా ఉంది, ఏంది, ఆ అడుగు ప్రాంతం ఏంది అనేది కూడా తెలుసుకొని మీరు ముందుకు వేయండి అడుగు. నా వీడియో చూసి మీరు బరికెత్తొద్దు, సరేనా? ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ ఇబ్బంది పడతారు. నేను ఆడనో ఉండ కోవేట్లో వీడియోలు చేస్తా. ఓకే, నేనైతే హ్యాపీగా ఉండా, మీరు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సరే, థ్యాంక్ యూ. అదే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా ఇప్పుడు దాకా వాళ్ళు తిరిగిన అడుగులు, వాళ్ళు చేసిన పని అంతా కూడా ఇదో మొజానైట్ స్టోన్ అనమాట. ఇది మొజానైట్ అనుకుంటున్నా. చూడండి, ఈ స్టోను మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి, తెలియపరచండి. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి. నా వంతు అయితే మీకైతే సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. ఎప్పుడు నా సపోర్ట్ మీకు ఉంటుంది. ఎప్పటికైనా సరే నా సపోర్ట్ మీకు ఉండకుండా ఉండదు. కానీ మీ దగ్గర ఉండే స్టోన్స్ ఇలా నీట్గా వీడియో తీసి పెట్టారంటే ఖచ్చితంగా నేను వీడియో పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోలో మీకు ఏమనేది వచ్చేది మాత్రం ఖచ్చితంగా తెలియపరుస్తాను. వాళ్ళ నెంబర్ అడిగితే నెంబర్ ఇస్తా. మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు. స్టోన్స్ పనికి వస్తే ఖచ్చితంగా వాళ్ళైతే కాల్ చేస్తారు చూశారంటే. కానీ అది చూడాలంటే మీరు అందరూ లైక్ చేసి షేర్ చేయాలా. షేర్ చేస్తేనే అందరిలోకి వెళ్ళద్ది, అందరి మధ్యలోకి వెళ్ళద్ది. ఎవరో ఒకరికి పనికి వస్తుంది. ఆ రాళ్ళు అమ్ముకునే విధానం చేసుకోవచ్చు. పోతే నెక్స్ట్ ఇంకొకటి వైట్ రాళ్ళు అన్నీ కూడా ఎవరికన్నా ఉంటే కాల్ చేయండి, నాకు పెట్టండి. అవి నెంబర్ పెడతాను నేను. ఓకేనా? వాళ్ళ నెంబర్ మీకైతే వేయటం జరుగుతుంది. ఆ నెంబర్ ప్రకారము మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఓకే? అయితే ఇంకొక చిన్న విషయం మధ్యలో ఏంటంటే ఖచ్చితంగా అతని నెంబర్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్తా చూడండి. ఆ నెంబర్ని బట్టి మీరు ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతంలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు, సరేనా? ఎందుకంటే అతను చేస్తే అతను అడిగి మీరు కనుక్కోండి ఆ ప్రాంతం ఏందనేది. ఓకే, నెంబర్ చెప్తా చూడండి. 9866548138. ఈ నెంబర్ కాల్ చేయండి. ఎంగటాయపాలెం కోలూరు అడవులలో ఒరిజినల్ వేట ఎలా జరిగిందనేది వాళ్ళైతే మీకు చెప్తారు. ఓకేనా? మరి ఇంకా అది లాస్ట్ వరకు చూడండి. ఈ స్టోన్ కూడా చాలా అద్భుతం చేసి చూడండి. బాగా చాలా అద్భుతంగా ఉంది స్టోను. ఇదైతే మొజానెట్ అని చెప్పాడు మన ఒక అతను, జమాలిస్టు మొజానెట్ అని చెప్పాడు. చూడండి, మీకు డౌట్ ఉంటే మీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకే, ఇంకొక మంచి వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. ఇంకెందుకు సోది చెప్పాలని నాకు లేదు. అయిపోయినా 3 నిమిషాలు అయితే ఆగి వీడియో. हाँ